అందరికీ నమస్కారం. నా పేరు గోడపాటి శ్రీకాంత్, జర్నలిస్ట్ గుడివాడ. ఈరోజు మన విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి సామాజిక న్యాయ శిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కింద లోపంలో చూస్తున్నాం. ఎటువంటి ఫ్యాన్లు గాని ఏసీలు గాని పనిచేయకుండా 4 గోడల మధ్య ఒక్కపోత పెట్టే పరిస్థితి ఉంది. సాధారణంగా చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గాలి లేని ప్రదేశంలో అలాగే తిరుగుతున్నారు. నిర్వాహకులు ఏంటి ఇక్కడ పరిస్థితి అని అడుగుతుంటే అంత మెయింటెనెన్స్ జరుగుతుంది, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు కూడా కనీసం లేరని చెప్తాను. వెనకాల వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, అవి ఎలాంటి క్లీనింగ్ లేకుండా పాపం పట్టేసి చాలా చండాలంగా అయితే ఉంది. సామాజిక న్యాయ శిల్పంలో ఈ నిర్వహణ అనేది లోపించడంతో ఫౌంటైన్ కానివ్వండి, లోపల ఏసీలు కానివ్వండి, ఇలాంటి మెయింటెనెన్స్ లేక ఎక్కడెక్కడే ఉండిపోయినాయి. ఈ కాంట్రాక్టర్లు చేసే వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో వారు కాంట్రాక్టర్లు చేసే వాళ్ళు కూడా వెనక్కి మళ్లిపోతున్నారని చెప్పేది ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దీని మీద దృష్టి పెట్టి ఈ మెయింటెనెన్స్ అనేది ఒక ప్రాపర్ వేలోకి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చే ప్రజలు కోరుకుంటున్నారు. అంబేద్కర్ గారు అనే ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి కాదు, భారత రాజ్యాంగ నిర్మాత. ఏది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభుత్వం దీనికి నిధులు కల్పించి ఒక ప్రత్యేకమైన వెలుగు తీసుకురావాలని కోరుకుంటున్నారు. సామాజిక న్యాయ శిల్పంలో ఈ వాటర్ ఫౌంటైన్ ఒకసారి చూడండి. గత కొన్ని నెలలుగా ఎటువంటి మెయింటెనెన్స్ లేక పాకుడుతో పురుగులతో చాలా చండాలంగా ఉంది. అధికారులు ఇది విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి సామాజిక న్యాయ శిల్పం అండి. ఇది ఏ కారణం చేత అధికారులు ఈ విధంగా వదిలేశారనేది అర్థం కావట్లేదు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని అడుగుతున్నా కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా చాలా విచక్షణారహితంగా సమాధానం అయితే చెప్తున్నారు. ఏంటి ఇవి క్లీన్ చేయట్లే? చంద్రబాబు నాయుడు వచ్చాడు, మా 8 నెలలు ఇప్పుడు జీతాలు లేవు మాకు. ఏం చేస్తారు? జీతాలు లేక ఏం తినాలి? మా అయితే ఈ చేసిన జీతం ఏనంటాడు అడికాడికి అన్ని వదిలేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఆయన ఈ భారత రాజ్యాంగ నిర్మాత. అది ఈ ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరు నిర్మాణం చేసినప్పటికీ కూడా ఈ అంబేద్కర్ గారు అనే ఆయన రాజ్యాంగ నిర్మాత. ఈ దేశానికి ముఖ చిత్రమైనటువంటి ఈ స్ఫూర్తి ప్రదాత యొక్క ఈ సామాజిక న్యాయ శిల్పాన్ని విగ్రహం ఎలాంటి నిర్వహణ, శుద్ధి శుభ్రం లేకుండా ఇలా గాలికి వదిలేయడం అనేది చాలా బాధాకరం. ఎలా అయితే చూస్తున్నాం, చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తుంటే చెమటలతో బయటికి రావటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా లోపల ఏసీలు ఉండి కూడా ఎటువంటి మెయింటెనెన్స్ లేక ఇది చాలా దుర్భరంగా ఉంది. అధికారులు ఉన్న ఫలంగా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. మెయింటెనెన్స్ లేదని చెప్పేసి ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా చెప్తున్నారు. వీరికి శాలరీలు ఇవ్వట్లేదు, సో అందుకే క్లీనింగ్ చేయట్లేదు అనేది కూడా చాలా క్లిష్టంగా చెప్తున్నారు. ఈ ఏదైతే జిల్లా స్థాయి అధికారులు ఉన్నారో ఒకసారి దీన్ని పరిశీలించి వెంటనే దీన్ని శుద్ధి చేయాలని